గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజూస్ వ్లాగ్స్ పేజెస్. అందరికీ హ్యాపీ భోగి. సో ఈరోజైతే భోగి పండుగ కదా, మేమైతే కైట్స్ ఎగరేయడానికి కైట్స్ తెచ్చుకోవడానికి అయితే ఈరోజు ధూళిపేట పోతున్నాం. నేను మా చిన్నోడు ఇద్దరం కలిసి అయితే ధూళిపేట పోతున్నాం. సో అసలు నేనైతే ఎప్పుడు ధూళిపేట కైట్స్ గురించి అయితే ధూళిపేటకి ఎప్పుడు పోలే. గణేష్ల గురించి అంటే మా టెంపుల్ తరపున అయితే పోయినా. అసలు కైట్స్ అక్కడ ఎట్లుంటుంది ఏందని చెప్పి ఈ బ్లాగ్లో అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తా. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో లెట్స్ గో టు ధూళిపేట్. మా ఇంటికా నుండి ధూళిపేట పోవడానికి అయితే నాకు 1 గంటన్నర పట్టింది. 1 గంటన్నర పోయినాక ధూళిపేట ఏరుకున్నాం. ధూళిపేట ఏరుకోగానే స్టార్టింగ్లోనే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. మేమైతే బండి వచ్చేసి మంగళహాట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పార్కింగ్లో పెట్టినాం. పార్కింగ్లో పెట్టుకొని నడుచుకుంటూ పోయినాం. అసలు మంగళహాట్ పోలీస్ స్టేషన్ నుండి స్టార్టింగ్ ధూళిపేట అంటే నేను అనుకుంటున్నా. ఆ ధూళిపేటలో అసలు వాస్తవానికి నేను ఎప్పుడు వచ్చినా అంటే అప్పుడు గణపతులు అప్పుడు వచ్చిన, కానీ ఇప్పుడు పతంగులు అప్పుడైతే ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన. ఏమన్నా ఉన్నాయి ఆ షాపులు దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోయినా. ఎక్కడ చూసినా కూడా రోడ్డుకు ఇక్కడ అక్కడ మొత్తం అన్ని షాపులే. ఇగో ఈ అన్న సుడుతుండు చెరుకకు. దీనికి లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ది మోటార్ ఉంటుంది. ఆ మిషన్ మోటార్ తోటి మంచి టెక్నాలజీ అయితే తయారు చేసారు. అప్డేట్ అవుతారు అనమాట అందరూ. సో ఫుల్ అంటే ఫుల్ రష్ అయితే ప్రతి షాప్లా ఎంతమంది అంటే అంతమంది ఉన్నారు. ఇక్కడ ఒక హనుమాన్ మందిర్ అయితే కనపడింది. బయట నుండే దర్శనం చేసుకున్నాం, లోపలికి ఏం పోలేదు. ఆ తర్వాత ఏ మంది అసలు మామూలు ఈ షాప్లో చూస్తే అసలు లోపలికి అడుగు పెడదామంటే అంత జాగ లేకుండా మంది ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ మంది ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఆ షాప్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇంకో దిక్కు పోయినాం. అక్కడ రోడ్డు మీద కూడా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జాము. అందరు చాలా మంది వస్తారు కదా ధూళిపేటకు. ఇదొక షాపు. ఈ షాప్లోకి పోదామంటే లోపల కూడా ఫుల్ మంది ఉన్నారు, పోలేదు. అట్లే చక్కగా నడుచుకుంటూ పోయినాం. చూసుకుంటే అన్నీ అసలు వాస్తవానికి మేము ఎట్లా పోయినామంటే ఫస్ట్ అయితే బయటకు వెళ్ళి చూద్దాం ఇక్కడెక్కడ డిఫరెంట్ పతంగులు ఉంటాయా ఏందని చెప్పి చూసుకుంటూ పోయినాం. ప్రతి ఒక్క షాప్లో డిఫరెంట్ కైట్స్. ఇవి ఇక్కడ చూడొచ్చు. టెడ్డీ బేర్ కాదు, లేడీ పాప, చిన్న పాప కైట్. ఇవి ఒక డిఫరెంట్ కైట్స్. ఇవి మామూలు పతంగులు అనమాట. ఇవి కొన్ని డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కైట్స్. ప్రతి షాప్లో కైట్స్తో పాటు దారాలు, చెరుకలు, మాంజా. ఇంకోటి నేను చెప్తున్నా ఏంటంటే, మీరు ఒకవేళ కైట్స్ ఎగిరేసేది ఎవ్వరున్నా కూడా చైనా మాంజా మాత్రం అస్సలు అంటే అసలు యూజ్ చేయకండి. చైనా మాంజా తగ్గించాలని కదా, వాడొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ కూడా మంచి రూల్ తీసుకొచ్చింది, చైనా మాంజా వాడొద్దని. అసలు చైనా మాంజా వాడితే మాత్రం పోలీసులు అయితే పక్కా పట్టుకుంటారు. ఎవరు మీరు అసలు చైనా మాంజాతో అసలు ఎక్కియొద్దు. ఎందుకంటే దాంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజు చూస్తున్నాం కదా, పేపర్లల్లో, టీవీలలో ఇట్లా చూస్తున్నాం కదా. నిన్న కూడా ఉప్పల్ దగ్గర పాపం ఒక ఆయనకు మొత్తం మెడ మొత్తం కోసుకుపోయిందంట. అసలు వాడకండి చైనా మాంజా. దేంతో ఏ దారంతో ఎగిరేసేది అంటే పోతే పోతుంది. ఒక 10 రూపాయల పతంగి, 20 రూపాయల పతంగి పోతుంది. ఇంకో పతంగి ఎగిరేసుకోవచ్చు. అనవసరంగా జనాలకు మనం ట్రబుల్ చేయడం మంచిది కాదు కదా. సో అట్లా తిరుక్కుంటూ ఇగో ఈ షాప్ దగ్గరికి వచ్చిన మావాడు ఇక్కడనైతే కొన్ని సెలెక్షన్ చేసుకుంటూ ఇవి 150 రూపీస్ డజన్ అంట. అవి కొన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చూద్దామని చెప్పి ఇంకో షాప్లో పోయినాం. అసలు వాస్తవానికి మేము ఏ ఒక్క షాప్ దగ్గర ప్రత్యేకంగానే కాదు, ప్రతి ఒక్క షాప్ తిరిగి లోపల ఎలాంటి కైట్స్ ఉన్నాయో అవన్నీ అయితే నేను ఈ వ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేసిన. యాక్చువల్గా ఒక పర్టికులర్ షాప్ గురించి అయితే ఎక్స్ప్లోరింగ్ అయితే చేయలేదు. అసలు ధూళిపేట ఇంత పెద్దగా ఉందని చెప్పి అయితే ఫస్ట్ టైం నేను చూసిన. వాస్తవానికి మేము రాత్రిపూట గణపతులప్పుడు వస్తాం. రాత్రిపూట పెద్ద ఏర్పడదనమాట. అప్పుడు అదే ఆ ఓష అలా ఉంటుంది. కానీ పొద్దుగాల వచ్చినాం పతంగుల కోసం. అయితే ఇంత పెద్దగా ఉంది ఆయన. బాబా ప్రతి షాప్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. రేట్లు కూడా మంచి రీజనబుల్లే ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా హోల్సేల్గా కావాలన్నా హోల్సేల్ తీసుకోవచ్చు, రిటైల్గా కావాలన్నా కూడా హోల్సేల్ ప్రైజ్లోనే అయితే దొరికిపోతాయి. మినిమం అయితే డజన్ ఇస్తున్నారు, ఒక్కొక్క దగ్గర 100 ఇస్తున్నారు. మేమైతే ఒక 2-3 రకాలు, అంటే మావాడు ఇష్టపడ్డాడు కాబట్టి వాడి ఇష్టం వచ్చినాయి. వాడు ఒక 2-3 డజన్లు. ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పుంగీలు. ఇవి ఎగిరేయడానికి
కాదు, ఎగిరేయడానికి కాదు, పుంగీలు బజాయించడానికి డిఫరెంట్ టైప్ ఈ పుంగీలు కూడా అమ్మిర్రు ఇక్కడ. ఇట్లాంటి షాపులు కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ స్టైల్స్. అసలు ఒక్కటని చెప్పరాదు, వాస్తవానికి అక్కడికి పోయి చూస్తేనే తెలుస్తుంది. ఏదో ఒక దాని గురించి అయితే అస్సలు మనము ఇది చేయరాదు, అక్కడ పోయి చూస్తేనే తెలుస్తుంది ఇంత డిఫరెంట్ పతంగులు ఉన్నాయని. మావోడు ఈ షాప్లో ఇంకొన్ని పతంగులు అయితే తీసుకుండు, దాంతోపాటు వానికి నచ్చిన చెరక కూడా తీసుకుండు, దారం కూడా తీసుకుండు. ఇలా కూడా బాగానే ఉన్నాయి. ఈ షాప్లోనైతే డిఫరెంట్ దారాలు ఉన్నాయి. కింద చూసుకుంటే చెరకలు ఉన్నాయి, ప్లాస్టిక్ చెరకలు, చెక్కయి చెరకలు ఉన్నాయి, రకరకాల చెరకలు ఉన్నాయి. ఎవరైనా వచ్చి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ చెరకలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. రకరకాల డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరికిపోతాయి పతంగులలో. మావాడు ఇక్కడ ఏదో చెక్ చేస్తుండే, ఇది వానికి చూసి నచ్చి ఒకటి మంచిదైతే తీసుకున్నాడు. ఈ షాప్లో షాపింగ్ అయిపోయి బయటికి రాగానే మాకు ఇక్కడ జున్ను బండి అవపడ్డది. మేము ఒక 20 రూపాయల జున్ను అయితే తీసుకున్నాం. 20 రూపాయలకు ఒక చిన్న బయట అయితే ఇచ్చిండు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ధూళిపేట కాబట్టి ఇక్కడ వాసానికి మిల్క్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. నేను చాలా మందితో తిన్నా, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది జున్ను. ఆ జున్ను తిన్నాక అట్లే నడుచుకుంటా ముందరికి పోయినాం. ఒక గంటన్నర సేపు అయితే ఫుల్ అంటే ఫుల్ తిరిగినాం. ఖాళీ చూసినాం, జస్ట్ విండో షాపింగ్ లెక్క చూసుకుంటూ పోయినాం. మంది మాత్రం ప్రతి షాప్లో అసలు ఒక్క షాప్ కూడా ఖాళీ లేకుండా ఉంది. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. ఎక్కడెక్కడ నుండో మొత్తం అసలు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి ఇంకా బయట చిన్న టౌన్స్ నుండి కూడా వచ్చి హోల్సేల్గా తీసుకున్నారు, రిటైల్గా తీసుకున్నారు. చైనా మాంజా వాడొద్దని చెప్పి ఈసారి అయితే గవర్నమెంట్ చాలా అవేర్నెస్ తీసుకొని వస్తుంది. అసలు మీరు కూడా ఎవ్వరు కూడా చైనా మాంజా మాత్రం అస్సలు వాడకండి. ప్రతి షాప్ ముందట మేము చూసినాము, ప్రతి షాప్ ముందట ఇట్లాంటి పోస్టర్ అయితే అంటేసిరు పోలీసు వాళ్ళు. డోంట్ యూజ్ మాంజా, చైనా మాంజా అని చెప్పి. మీరు కూడా వాడకండి ప్లీజ్. ఒక 2-3 గంటలు తిరిగిన తర్వాత సాలైంది, సరే ఇంటికి పోదామని చెప్పి రిటర్న్ అయినా. అప్పుడే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ చెప్పిండు ఒక ఆయన అక్కడ మంగళహాట్ దగ్గర మలాయ్ బన్ మస్కా బన్ తినూరి అటు దిక్కుపోయినప్పుడు అని చెప్పి. సరే గుర్తొచ్చింది అని చెప్పి అక్కడ దిక్కు అడిగినాము. ఒక దిక్కు అడిగితే అక్కడ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పక్క పంటే నవదుర్గ మిల్క్ పాయింట్ అని ఉంది. సో ఈ అన్న దగ్గర 2 మలాయ్ బన్ అయితే ఆర్డర్ చెప్పిన. టేస్ట్ అయితే బాగున్నదంట, మా ఫ్రెండ్ చెప్పిండని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎవరైనా ఇటు దిక్కు వచ్చినప్పుడు నవదుర్గ మిల్క్ హౌస్ అన్న రెడీ చేస్తుండు. మంచిగా బన్ అయితే సగానికి మంచి కోసిండు, దాని మీద మలాయి వేస్తుండు అన్న. ఆ మలాయి కూడా ఏంటంటే ఒక బన్ మీద ఇంత వెయిట్ అని చెప్పి వెయిట్ చేసి వేసిండు. 100 గ్రామ్స్ అనుకుంటా, 100 గ్రామ్స్ వెయిట్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ కొంచెం వేసిండు. మొత్తం బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేసిండు. ఆ స్ప్రెడ్ చేసిన బ్రెడ్ మీద 2 సైడ్లు అయితే మలాయి మొత్తం స్ప్రెడ్ చేసిండు. ఆ స్ప్రెడ్ చేసిన బ్రెడ్ మీద కొంచెం చక్కెర అయితే చల్లిండు. ఇట్లా రెడీ చేసిండు. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా, అసలు టేస్ట్ ఎట్లుంటుందో అయితే చూద్దాం ఒకసారి. చూస్తేనే నోట్లే నీళ్ళు ఊరుతున్నాయి. మొత్తం ఆఫ్ చేయి. ఎట్లుంది? సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి, సూపర్ అంటే సూపర్. ఫైనల్గా ధూల్పేట్ షాపింగ్ అయితే అయిపోయింది. మేము అక్కడ నుండి రిటర్న్ అయితే అయిపోయినాం. వయా సెక్రటేరియట్ మీదుగా వస్తున్నాం.
మేము ఇక్కడ సెక్రటేరియట్ మీద నుండి వచ్చేటప్పుడు ఇక్కడ మేమైతే ఒక డబల్ డెక్కర్ బస్సుని అయితే చూసినాం. చాలా రోజుల తర్వాత నేను ఈ డబల్ డెక్కర్ బస్సుని చూడడం. ఇప్పుడు చాలా ఒక 95, 96 అట్లా చూసినా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. మా చిన్నోడు చూసి అయితే పరేషాన్ అయ్యిండు. ఇక్కడ తెలంగాణ స్తూపం లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు. ఎంత టీవీగా ఉంది ఆ దృశ్యం. రియల్లీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక్కడ పోలీసు వాళ్ళు కవాతు చేస్తున్నారు. అశ్వదళం అనుకుంటాను నేను తెలిసి. 6 పోతురు మొత్తము. ముందట 2 జెంట్స్, వెనక 2 జెంట్స్, మధ్యలో లేడీస్ అవుతున్నారు. ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మీ రాజు వ్లాగ్స్ పేజెస్.